గురించి ఎవడైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడి చావు ఎంత భయంకరంగా ఉంటుందో కోల్కతా సిటీ మొత్తం తెలియాలి. వీడి డెడ్ బాడీ మెడలో పోలీస్ ఇన్ఫార్మర్ అని బోర్డు వేసి హౌరా బ్రిడ్జ్ కి హ్యాంగ్ చేయండి. हाँ भाई, आप एंजॉय करो. एके আমরা খতম করছি. कौन है रे तू? ड्राइवर नहीं है तू? कौन? सीबीआई? इंटरपोल? अंडरकवर कॉप? अंडरकवर किलर. किसने भेजा तुझे? మహా చెప్పమ్మా. అన్నయ్య ఎక్కడా? 12 అయింది, రాలేదే నువ్వు. ఇంకా డ్యూటీలోనే ఉన్నావా? ఓ విఐపి ప్యాసింజరు నన్ను వెయిటింగ్ లో పెట్టాడమ్మా. త్వరగా పంపించే అన్నయ్య, ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వు చెప్పావు కదమ్మా, వెంటనే పంపించేస్తాను.
किसने भेजा है तुझे? ఒకళ్ళు పంపిస్తే వచ్చేవాడిని కాదురా. నేనే వచ్చాను రా మిమ్మల్ని వెతుక్కుంటూ. నిన్ను, నీ పైవాడిని, ఆ పైన కూడా వదిలిపెట్టే ప్రసక్తి. ఎంత బ్రూటల్ మర్డర్స్ నా లైఫ్లో చూడలేదు. మీ తమ్ముడితో పాటు చచ్చిన 33 మంది ఫుట్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి, కానీ ఒక్క ఫుట్ ప్రింట్ మాత్రం మ్యాచ్ అవ్వలేదు. అతనే కిల్లర్ అయి ఉంటాడు. ఎస్ బ్రదర్. చోటు కాయ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. హీస్ రెస్టింగ్, నాట్ ఫీలింగ్ వెల్. వాడికి పౌడర్ యూసేజ్ ఎక్కువైంది, తగ్గించమని చెప్పు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ये सब किसने किया? Who has done this? షిప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్, సర్వర్స్ అన్ని డ్యామేజ్ చేశాడు. ఒక్కడే వచ్చి మీ వాళ్ళందరినీ వేసాడు. How can he kill 33 people at a time? Huh? ఇది అపోజిషన్ గ్యాంగ్ పని అంటావా? కాదు, వాళ్ళకంత గట్స్ లేవు. అంటే కాంట్రాక్ట్ కిల్లరా? కాదు, ఆ కిల్లర్ ప్లానింగ్ తో చంపలేదు. పగతో చంపాడు, కసితో చంపాడు. He's a cutthroat, cruel guy. మీ తమ్ముడిని అక్కడే హ్యాంగ్ చేశాడు. No evidence, no CCTV. Who's the killer? నా గట్ ఫీలింగ్ కరెక్ట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. వాడిని ఫినిష్ చేసిన తర్వాతే మా తమ్ముడు చనిపోయిన విషయం బిగ్ బ్రదర్కి చెప్తా. ఆ క్రూజ్ షిప్ ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? వారం రోజులైంది. అందులో ఏదో ఒక కెమెరాలో ఇక్కడ జరిగిన మర్డర్ డెఫినెట్ గా రికార్డ్ అయి ఉంటుంది. ఐ వాంట్ దట్ ఫుటేజ్. అడుగు, శంకరభయ్య వచ్చేసాడు. అన్నయ్య, వీళ్ళు మేము శ్రీకర్ అమ్మానాన్నలో అండి. ఓ నమస్తే, కూర్చోండి. మన మహా వీళ్ళ అబ్బాయికి బాగా నచ్చిందంట, సంబంధం మాట్లాడదామని వచ్చారు. మహా వాళ్ళ లైఫ్లోకి వచ్చిందని మా వాడి ఫీలింగ్ అండి. మాకు కూడా మహాలక్ష్మి అన్ని విధాలుగా నచ్చింది.
మీ చెల్లెల్ని మా ఇంటి కోడలిగా చేసుకుందామని అడగడానికి వచ్చాం. అంటే తను ఇంకా కాలేజీలో చదువుకుంటుంది. తనకు అప్పుడే పెళ్ళంటే ఇప్పుడు మీ చెల్లెలుగా చదువుకుంటోంది, పెళ్ళయ్యాక మా కోడలుగా చదువుకుంటుంది, అంతే. సంతోషమేనండి. కాకపోతే నా చెల్లెలి అభిప్రాయమే నాకు ముఖ్యం. ఇదిగో మావాడే రిజల్ట్ కోసం నానా మాట్లాడుతున్నాను నాన్న, లైన్లో ఉండు. నీకు మా వాడు ఇష్టమే కదా? మా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం అండి. మా చెల్లి ఇష్టమే నా ఇష్టం అండి. ఇది ఇప్పుడిప్పుడే తెమలదండి. ఎవరో ఒకరు చెప్పండి శంకరు. అన్నా చెల్లెలు ఇద్దరికీ ఇష్టమే. ఇంకేముంది, మంచి ముహూర్తం చూసుకుని నిశ్చితార్థం పెట్టేసుకుందాం. మై లవ్ సక్సెస్ సిస్టర్. నా లవ్ స్టోరీ సక్సెస్. ఇట్స్ టైం టు పార్టీ. నీ లవ్ సక్సెస్ రా, కానీ నా కెరీర్ మొత్తం కొలాప్స్ అయింది.